అన్నిటికన్నా పెద్ద దోషం కింద దేన్ని చెప్తారంటే అప్పుడే తెల్లవారిందా అనకూడదని చెప్తారు. అసలు ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా దోషభూయిష్టమైన మాట ఏమిటంటే నిద్ర లేచి అప్పుడే తెల్లవారిపోయిందా, ఏడైపోయిందా అనకూడదు. నువ్వు పడుకున్నవాడు ఏడయ్యేవాడు, ఆయన అలా ఆగడం. ఆయన సమయానికి వచ్చాడు, తప్పు నీది. అప్పుడే తెల్లవారిందా ఏమిటి? నేను నిద్ర లేవలేదు అనవలసింది మానేసి అప్పుడే తెల్లవారిందా అంటే ఈశ్వరుడి మీద దోషం పెట్టడం కాదు, అదో పాపం. అందుకే ధర్మశాస్త్రంలో ఆ మాట అనవలసిన రోజు నీ జీవితంలో ఉండకూడదు అని చెప్తారు. అంటే సూర్యోదయాపూర్వమే నిద్ర లేచి ఉండాలి. అలా లేవకపోతే ఈశ్వరుడు వచ్చేసాడు, నువ్వు లేవలేదు. అది తప్పా కదా? ఖచ్చితంగా తప్పే. అన్నిటికన్నా పెద్ద దోషం కింద దేన్ని చెప్తారంటే అప్పుడే తెల్లవారిందా అనకూడదని చెప్తారు. అసలు ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా దోషభూయిష్టమైన మాట ఏమిటంటే నిద్ర లేచి అప్పుడే తెల్లవారిపోయిందా, ఏడైపోయిందా అనకూడదు. నువ్వు పడుకున్నవాడు ఏడయ్యేవాడు, ఆయన అలా ఆగడం. ఆయన సమయానికి వచ్చాడు, తప్పు నీది. అప్పుడే తెల్లవారిందా ఏమిటి? నేను నిద్ర లేవలేదు అనవలసింది మానేసి అప్పుడే తెల్లవారిందా అంటే ఈశ్వరుడి మీద దోషం పెట్టడం కాదు, అదో పాపం. అందుకే ధర్మశాస్త్రంలో ఆ మాట అనవలసిన రోజు నీ జీవితంలో ఉండకూడదు అని చెప్తారు. అంటే సూర్యోదయాపూర్వమే నిద్ర లేచి ఉండాలి. అలా లేవకపోతే ఈశ్వరుడు వచ్చేసాడు, నువ్వు లేవలేదు. అది తప్పా కదా? ఖచ్చితంగా తప్పే.